గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాల్టి మార్కెట్ని ఒకసారి కనుక గమనిస్తే ఓపెనింగ్లో 23,720 స్థాయి వరకు వెళ్ళినప్పటికీ దాని తర్వాత అమ్మకాలు ఒత్తిడి రావడం వల్ల డే లోలో క్లోజ్ అయింది. ఇంట్రాడేలో వచ్చేసరికి 23,357 వరకు రావడం జరిగింది. డే లోయర్ లెవెల్స్ దగ్గరలో క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిన్న ఈరోజు అంతకుముందు రోజు ప్యాటర్న్స్ అంటే ఒకసారి కనుక గమనిస్తే బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది వీక్ అయిపోయిందని మనం అనుకోవచ్చు. సెల్లర్స్ డామినేషన్ బిగిన్ అయిందని అనుకోవచ్చు. కరెంట్ క్యాండిల్ స్టిక్స్ ప్రకారం కనుక గమనిస్తే 2 బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ ఏర్పడ్డాయి. రేపు కూడా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఏర్పడడానికి స్కోప్ అయితే కనబడుతుంది. అది కనుక ఏర్పడితే 3 బ్లాక్ క్రౌస్ ప్యాటర్న్ అన్నది ఏర్పడుతుంది. సో అది కనుక జరిగితే మార్కెట్లో న్యూ డౌన్ ట్రెండ్ అన్నది బిగిన్ అయిందని మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అని మనం ఒకసారి గమనిస్తే ఇంతకుముందు అనుకున్నట్టుగానే గ్యాప్ లెవెల్ దగ్గర సపోర్ట్స్ కనపడుతున్నాయి. 23,270 దగ్గర ఒక గ్యాప్ ఉంది. 23,110 దగ్గర ఒక నెక్స్ట్ గ్యాప్ అనేది ఉంది. సో ఈ గ్యాప్ ఫిలప్ అయిపోయి దాని కింద క్లోజ్ అయింది అంటే మాత్రం మార్కెట్లో ఇంకా సెల్లింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆల్రెడీ నేను హయ్యర్ లెవెల్స్ దగ్గరే చెప్పాను, లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయండి, క్యాష్లో ఉండండి అని చెప్పాను. సో మార్కెట్స్ చాలా వరకు స్టాక్స్లో ఇంకా మూమెంటం ఇంకా బిగిన్ కాలేదని అనుకోవచ్చు. సో ఒక్కసారి 23,110 స్థాయిని కోల్పోయి దాని కింద క్లోజ్ అయింది అంటే మాత్రం చాలా వరకు స్టాక్స్లో ఒక రెడ్ క్యాండిల్స్ అన్నది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. 3-4% ఇంట్రాడే కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ రేపు వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. గ్లోబల్ పరంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరగడం జరిగింది. టెన్షన్స్ అలాగే ఉన్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ అలా ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. సో ఓవరాల్గా మార్కెట్కి నెగటివ్ న్యూస్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది కాబట్టి ఇది డామినేట్ చేసినంత వరకు మార్కెట్స్ సెల్లింగ్ ప్రెజర్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ ట్రేడ్ చేసినా కూడా స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోండి.